కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని రాఘవరాజుపురానికి చెందిన చామర్తి వెంకటరామరాజు సౌదీలో స్థిరపడ్డాడు. సంపన్నులు నివసించే అత్యంత ఖరీదైన ప్రాంతం అరేబియన్ రాంచీలో కళ్లు చెదిరే స్థాయిలో 6,850 చదరపు అడుగుల ఇంట్లో ఉంటున్నాడు. 2 ఏళ్లుగా షార్జాలో తన భార్య పేరిట ఎయిర్ కండిషన్ పరికరాలకు సంబంధించిన పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. అనతి కాలంలోనే సివిఆర్, దుబాయ్, షార్జా, అబుదాబిలోని తెలుగు ప్రవాసీ పెద్ద మనుషులతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. తన వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మబలికాడు. దీంతో కొందరు తమ సొత్తంతా అతని చేతిలో పెడితే ఇంకొందరు బ్యాంకుల్లో అప్పు చేసి మరీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా చెందిన ఓ ప్రముఖుడు. గుడ్ ఈవినింగ్, నా పేరు నరసింహారావు. నేను దుబాయ్లో 23 ఇయర్స్ తోటి ఉన్నాను. ఇక్కడ రీసెంట్గా వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ సివిఆర్ రాజు అని ఎయిర్కాన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి 1 వీక్ బ్యాక్ దాదాపు 25 మిలియన్ టు 30 మిలియన్ దిరమ్స్ ఫ్రాడ్ చేసి వెళ్ళాడు. తను తన ఫ్రెండ్స్ని, ఎంప్లాయీస్ని, సప్లయర్స్ని, బ్యాంక్స్ని అందరినీ మోసం చేసి హైదరాబాద్లో ఉన్నాడో యూఎస్కి వెళ్ళాడో తెలుసుకోవడం లేదు. వీ హ్యావ్ లాడ్జ్ కంప్లైంట్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ అండ్ కైండ్లీ వి రిక్వెస్ట్ if you come across this guy, please inform Dubai police or Indian embassy, news channels, paper, whichever media is available to you. Thank you very much. ఏకంగా సివిఆర్ వ్యాపారంలో 6,34,00,000 పెట్టుబడిగా పెట్టాడు. అతని దగ్గర పనిచేసే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు కూడా అధిక వడ్డీలకు ఆశపడి బ్యాంకు నుంచి అప్పులు తీసుకుని మరీ యజమానికి దారపోశారు. ఈ రకంగా వివిధ బ్యాంకుల నుంచి 20 మిలియన్లు, తెలిసిన వ్యక్తుల నుంచి మరో 10 మిలియన్ల దిర్హాంలను అతను స్వాహా చేసినట్టుగా తెలిసింది. ఇలా సేకరించిన నిధులన్నీ బయటకు తరలించాడని అనుమానిస్తున్నారు. అతను 3 నెలలుగా ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేదని తెలిసింది. ఈ క్రమంలో అతను కుటుంబంతో కలిసి భారత్కు చెక్కేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు గణపతి రాజు. రీసెంట్గా వన్ ఆఫ్ అవర్ కామన్ ఫ్రెండ్ ఫ్రమ్ దుబాయ్, హీ రన్ అవే ఫ్రమ్ హియర్ బై చీటింగ్ మెనీ ఆఫ్ అవర్ తెలుగు కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఎస్పెషలీ చాలా క్లోజ్గా ఉండే చాలామంది ఫ్రెండ్స్ని తను మోసం చేసి పారిపోయాడు ఇక్కడ నుంచి. తనని ఒక ఫ్రెండ్గా కాకుండా నేనైతే సొంత తమ్ముళ్ళగా ట్రీట్ చేశానండి. బట్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద విక్టిమ్ ఫర్ హిజ్ యాక్షన్స్. I couldn't digest that. సో తన బిజినెస్ చేస్తూ ఏమైందనేది ఏ విషయాలు మాకు చెప్పకుండా మేము చేసిన సహాయాన్ని మాకు మోసం చేసి మరీ అలా వెళ్ళిపోవటం అనేది I couldn't digest అండి. దేశం కాని దేశంలో ఓ తెలుగువాడు కనిపించి పలకరిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది కోట్లకు పడగలెత్తిన ఈ వ్యక్తి ఇంటికి పిలిపించుకొని రాచమర్యాదలు చేస్తే చక్కని తెలుగులో మాట్లాడుతూ ఆప్యాయతలు ఒలికిపోస్తే అందరూ ఫిదా అయిపోయారు. కోట్ల రూపాయలు అతని సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. ఇప్పుడు చామర్తి వెంకటరామరాజు అందిన కాడికి అంతా మూటగట్టుకుని సమయం చూసుకుని దుబాయ్ నుంచి భారత్ కు చెక్కేశాడు. ఇప్పుడు బాధితులంతా లబోదిబోమంటున్నారు. ఈ ప్రవాసాంధ్ర ఆషాఢభుత్తి కొల్లగొట్టిన సొమ్మెంతో తెలుసా? ఏకంగా 55 కోట్ల రూపాయలు.